నమస్తే అండి. నమస్తే అమ్మా. సో శ్రీధర్ బాబు ఇన్సిడెంట్ ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. మీనా గారిని ఒక ఆడపిల్ల అని చూడకుండా రోడ్డు మీద బహిరంగంగా కొట్టడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆవిడ 5 లక్షలు డిమాండ్ చేస్తున్నారంట. సో అయితే సంథింగ్ ఎంతో సో అయితే ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఆంధ్ర పాలిటిక్స్ ఎంత దాకా పోతున్నాయి అంటారు? ఇది ఎలాగంటేనమ్మా, అరవ శ్రీధర్ గారి బాధితురాలు వీణ. ఆవిడనైతే నాగేంద్ర అనే జనసేన నాయకుడు లేదా కార్యకర్త అవచ్చు, నాయకుడే ఆయన. ఎందుకంటే ఎప్పటి నుంచో జనసేన గురించి గట్టిగానే పోరాటం చేసి మాట్లాడుతున్నారు కాబట్టి. అటువంటి ఆయన పబ్లిక్ లో ఒక ఆమెని, ఒక స్త్రీని అలా కొట్టడం అయితే చాలా తప్పు. అయితే ఇక్కడ నేను దీనికి ఒక చిన్న కంక్లూజన్ ఇవ్వదలుచుకున్నాను. అదేంటంటే, యాక్చువల్ గా అక్కడ ఏ సందర్భంలో ఆవిడ అక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఆవిడ, లేదా ఆవిడ వెనకాల ఎంతమంది ఉన్నారో ఎవరున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లే. ఆవిడ అక్కడికి ఎందుకు వెళ్ళింది, ఆయన ఎంత కొట్టాడు అంటే, ఏదన్నా ఆవిడ చాలా గట్టిగా ఘాటుగా దూషించి ఆ పరిస్థితిని క్రియేట్ చేసింది అనేది మనకి ప్రత్యేకంగా తెలియదు. అది కావాలనే చేసి ఒక ఇంటెన్షనల్ గా జరిగిన విధానం వల్ల ఆయన ఏమన్నా రెచ్చిపోయి కొట్టాడేమో. కానీ ఏదేమైనా సరే ఒక మహిళనమ్మ అంత దారుణంగా కొట్టడం అయితే తప్పు. బూతులు తిడుతూ నిందించుతూ తప్పులు తిట్టాడు, అదైతే చాలా తప్పు. నేను అది అందరూ ఖండిస్తున్నాం. అయితే ఏంటంటే, ఇక్కడ ఆవిడ అక్కడికి ఎందుకు వెళ్ళింది, ఆవిడన్నా ఆయన కొట్టే విధంగా రెచ్చిపోయాడంటే గనక ఆవిడెంత స్థాయికి ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చింది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ యాక్చువల్ గా ఒక నాగేంద్ర గారినే మనం అంటానికి సరిపో. నాగేంద్ర కొట్టడం మనం చూస్తున్నాం, కానీ దానికి ముందు అక్కడ ఆ వీడియో కట్ చేసి ఆయన కొట్టడం వరకే మనం చూసామేమో. కానీ దాని ముందు పూర్తి వీడియో ఉంటే గనక ఈవిడే విధంగా రెచ్చగొట్టింది అనే విషయాలు కూడా మనకు బయటకు వస్తాయి. ఆ విధంగా ఏదైనా సరే ఆవిడ వెనకాల ఖచ్చితంగా అంతే. అవునమ్మా. గతంలో కూడా ఇట్లాంటి చాలా బయటకు రావడం అంటే ఒక హోదాలో ఉన్నప్పుడు ఇట్లాంటి చేస్తా ఉంటాం, అది ఎలాగంటేనమ్మా, ఒక విక్టిమ్ ని ఒక్కొక్క పార్టీ వాళ్ళు ఒక్కొక్క విక్టిమ్ ని తయారు చేసుకుంటారు. అది ఎలాగంటే, వైసీపీ వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా దొరికిన విక్టిమ్ ఎవరంటే వీణ అనే అమ్మాయి. వీణ అనే అమ్మాయి అరవ శ్రీధర్ విషయంలో ఎలా వాడుకున్నారో ఆవిడ ఎన్ని రకాలుగా చెప్పి పారిపోయింది కూడా మధ్యలో. కొన్ని మళ్ళీ వీళ్ళ వెనకాల ఆవిడ వెనకాల ఎవరున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. వాళ్ళు తీసుకొచ్చి ఇంటెన్షనల్ గా చేసి, అంటే ఏదేమైనా సరే ఒక ప్రజాప్రతినిధిగా ఓ పార్టీ తరఫున ఉన్న నాగేంద్ర అనే అతను రెచ్చిపోయి ఉండకూడదు. రెచ్చిపోయి ఆవిడ్ని కొట్టడం అనేది అయితే చాలా తప్పు.